నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। పట్టణ 12వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్। తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు। అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 9వ రోజు కొనసాగాయి। అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు। దీక్షలకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి సంఘీభావం తెలిపారు। ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు। అంగన్వాడీ కార్మికులు గత 9 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు। వీరికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది। ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరట్లేదు। గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు జరపండి, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు। 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో వచ్చింది। 5 సంవత్సరాలు వచ్చినా కానీ ప్రభుత్వం తన హామీల్ని అమలు జరపవటం శోచనీయం। ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మరి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని వారు న్యాయమైన కోరికలను కోరుతున్నారు। రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే వేతనంలో సగం జీతం ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం తమ కోరికల్ని అంగీకరించి ఈ సమ్మెను విరమించే విధంగా చేయాలని ఈరోజు భిక్షాటన చేస్తున్నారు। ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులతో నాయకులతో చర్చలు జరిపి ఈ సమ్మెని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అంగన్వాడీ వాళ్ళ నుండి నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరిన సందర్భంగా ఈరోజు మేమందరం ఈ కొట్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయడానికి వెళ్తున్నాము। మా నిధి కోసము జనాలందరిలో మేమేంటి అనేది మేము చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియాలని, అలాగే వాళ్ళ నుంచి మాకు సంఘీభావం కావాలని చెప్పి మేము భిక్షాటనగా వెళ్తున్నామండి। ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పట్టణ ప్రజలకు సూచించారు। వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 12వ వార్డులో ఆమె పర్యటించారు। వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు। ఇళ్ల ముందు సైడ్ డ్రైన్ల మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువలోకి చొచ్చుకుని వచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు। ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు। కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్ర, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు। అలానే 40 వార్డులో భాగంగా ఈరోజు 12వ వార్డుకు వచ్చాము। ఇది రెండోసారి అండి 12వ వార్డులో తిరగటం। ఈ వార్డుకు వచ్చేసి రోడ్డు సమస్యలు కానీ, కాలువ సమస్యలు కానీ, శానిటేషన్ కానీ చెప్పడం జరిగింది ప్రజలు। అది వెంటనే దాన్ని తొందరలోనే పరిష్కరిస్తామని, అలానే ఈ వార్డుకు వచ్చేసి కాలువలు డ్రైనేజీ సెలక్షన్ అయినాయి వేయలేదని అడగడం జరిగింది। తొందరగానే ఈ కాంట్రాక్ట్ను పిలిచి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ రోడ్డు సమస్య కానీ డ్రైనేజీ అనేది సమస్య లేకుండా చూస్తామని కోరుకుంటూ కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాలువల మీద ఈ సిప్స్ అనేది, ఇసుక అనేది వేయటాన ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది। వాళ్ళ ఇంటి ముందులో డ్రైనేజ్ అనేది అది వాటర్ అనేది ఆగిపోవటం జరిగింది। ప్రజలు కూడా కొంచెం గమనించి రాబోయే రోజుల్లో ఇలా కాలువ మీద ఏదన్నా బండల్లాగా ఏదన్నా అడ్డం వేసి ఆ తర్వాత సిప్స్ కానివ్వండి, ఇసుక కానివ్వండి ఏదైనా కానీ
ఈరోజు 12వ వార్డులో శానిటరీ వర్క్ మీద మా గౌరవ చైర్పర్సన్ గారు 12వ వార్డుని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే శానిటరీ విషయాల మీద, డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇక్కడున్న శానిటరీ విషయాల మీద ఆవిడ సమగ్రంగా చూసి వీక్షించి దీని మీద చక్కగా వర్క్ చేయండి అంటూ మాకు మంచిగా మాట్లాడడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే 12వ వార్డులో మాకు రోడ్స్, డ్రైన్స్ అవి కూడా చేయిస్తానంటూ మేడం గారు హామీని ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. అత్యధికంగా 40 వార్డులలో 12వ వార్డుకి సంక్షేమం కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఏదైనా సరే మేము ముందున్నామని చెప్పడంలో గర్వంగా భావిస్తున్నాం. అందులోనే ఈ చిన్న వర్క్, ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఇవి కనుక వేయిస్తే 12వ వార్డు ప్రజానికం ఎప్పటికి కూడా చాలా ఆనందంగా. బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం లూథరన్ చర్చ్కి చెందిన డాక్టర్ విబి సర్వోన్నతరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వాక్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో జన్మించాడని, ప్రతిరోజు క్రిస్మస్ అవుతుందని అన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతాక్లాస్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. కొందరు బాలికలు దేవదూతల వేషంలో అలరించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణల్లో లఘునాటికను ప్రదర్శిస్తూ పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనని, ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ జీవిస్తే అందరూ అభివృద్ధి ప్రధాన పయనిస్తారని తెలిపారు. స్టూడెంట్స్ కి ఈ స్కూల్ లెవెల్ నుంచే ఒక యూనిటీని డెవలప్ చేయడం కోసం, అలాగే అన్ని రిలీజియన్స్ ఏ రిలీజియన్ ఫాలో అయినా కూడా ఇట్స్ జస్ట్ కస్టమ్స్, ఎవరి కస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఎవరు ఏ కస్టమ్ ఫాలో అయినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే we all are the human beings and we are here to help each other to create comfort to our neighbors. పక్కన వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా ఉండనిస్తూ అలాగే మనం కూడా హ్యాపీగా ఉండాలని. అలాగే ఈ క్రిస్మస్ అప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దట్ అబౌట్ ద శాంటా క్లాస్, రైట్? సో ఆయన రిప్రజెంటేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే టు హెల్ప్ ద పూర్ పీపుల్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ we all need to help the poor. ఎవరైతే నీడీలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఎవ్రీ పూర్ ఆర్ ద నీడీ విల్ బి లుకింగ్ ఫర్ సంబడి, ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ సీజన్లో జీసస్ పుట్టినప్పుడు శాంటా క్లాస్ అనే ఒక క్యారెక్టర్ వచ్చి వాళ్ళందరూ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాల్యం నుండి మానవత్వపు విలువలను అలవర్చుకుని జీవనం సాగిస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు. క్రిస్మస్ ఒక తంతి, క్రిస్మస్ ఒక తంతి, ఒక కబురు. పరలోకము నుంచి భూలోకానికి ఒక వార్త వచ్చింది. మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక తంతి, ఒక కబురు. భయపడకుడి అనే మాట కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం అంతటిలో 366 సార్లు భయపడకుడి, వెరవకుడి, జడియకుడి, దిగులు పడకుడి అంటే సంవత్సరంలో 365 లేక 66 రోజులు ఉన్నప్పుడు రోజుకు ఒకసారి చొప్పున దీనిలో ఆ మాట కనిపిస్తుంది. ఎంత ఎనర్జెటిక్గా మీరు సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారో, ఎంత ఎనర్జెటిక్గా మీరు రంజాన్ సెలబ్రేట్ చేస్తున్నారో, అంతే ఎనర్జెటిక్గా
క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దీస్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. అది దివాళీ కానీ, అది క్రిస్మస్ కానీ, అది రంజాన్ కానీ, ఏదైనా వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వన్ థింగ్ దే నో ఇట్స్ జస్ట్ సెలబ్రేషన్, a happy celebration. It is our responsibility as adults to keep that spirit high and active among the children. Mana convenience kosam manam valani koncham we inject some things into their mind, but it is our responsibility. మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి ఎకరానికి 25,000, వాణిజ్య పంటలకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ CCRC కార్డులతో సంబంధం లేకుండా కౌలు రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు. ఎకరానికి కేవలం 6,800 పరిహారం ప్రకటించడం రైతును అవమానపరచడమేనని అన్నారు. ఈ పరిహారం హార్వెస్టింగ్ ఖర్చులకు కూడా సరిపోదని తెలిపారు. నిబంధనలను సడలించి అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి వాటిని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఎవరైతే భూమిలో వ్యవసాయం చేస్తున్నారో వారి అందరూ కూడా పేర్లు నమోదు చేసి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా గత సంవత్సరం రబీ సీజన్లో నష్టపోయిన జొన్న, మొక్కజొన్న రైతులకి ఇప్పటికి కూడా నష్టపరిహారం ఇవ్వకపోవటం అనేది సిగ్గుచేటైన విషయం. అట్లాగే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి విక్రయం వరకు మేమే చూస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం మిల్లర్లకి ఇవాళ ప్రభుత్వం రైతుల్ని పంపించేయటం వలన రైతులు దోపిడీకి గురైపోయే పరిస్థితి ఉంది. అందుకనే రైతులకి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల్లో ఉన్న నష్టపోయిన రైతులంతా కూడా, కౌలు రైతులు కూడా సంతక సేకరణ చేసి వినతి పత్రాలు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎకరానికి 10,000 రూపాయలు అవుతుంది. అట్లాగే కోతకో మనుషులు పెట్టి కోపించినా కానీ 10,000 అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోత కూలి కూడా రాకపోతే రైతు ఏ విధంగా కోలుకుంటాడు, మళ్ళీ తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేస్తాడు. అందుకని ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాయితీలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తుంది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకి ఇవాళ భిక్ష వేసినట్టు 6,800 రూపాయలు ఇవ్వటం సిగ్గుచేటైన విషయం. ప్రభుత్వం పునరాలోచించాలి. రైతులకి ఇవాళ 29వ తారీఖే మేమంతా కూడా సచివాలయం వద్ద, RBK కేంద్రాల వద్ద ఈ రైతుల నష్టపోయిన రైతుల లిస్టుని ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మన తెనాలి మండలంలో లిస్టే నిన్నటి వరకు ప్రకటించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.